నమస్కారం మేడం. హాయ్ అండి, నమస్తే. మేడం మీ పేరు మేడం? నా పేరు అడిసిమిల్లి కృష్ణప్రియ అండి. ఎవరు మేడం? నాది వచ్చేసేసి మా నాన్నగారు వాళ్ళది కౌతరం అండి. నేను యుఎస్లో ఉంటాను. గత 30 ఏళ్ళ నుంచి కూడా నేను యుఎస్లోనే ఉంటున్నాను. గత 1 ఇయర్ నుంచి నేను ఇండియాలో ఏపీలో గ్రౌండ్లో పనిచేస్తున్నానండి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి. అంటే నేను యాక్చువల్గా ఎందుకు చేస్తున్నాను అంటే, పార్టీ అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూసి రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అంతా నాశనం అయిపోయి ఎలా వెనకబడిపోయింది, ప్రజలు ఎలా బాధపడుతున్నారు అనేది చూసి స్పందించి నా వంతు నేను చేయాలి, రాష్ట్రం బాగుపడాలి, పునర్నిర్మాణం జరగాలి అనే దాని మీద నేను వచ్చి గత 1 ఇయర్ నుంచి నవంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు, రేపు ఎన్నికల వరకు కూడా నేను ఇక్కడే పనిచేస్తానండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఇదే చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. అదే స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక మంది ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి. దాని మీద మీరు అంటే అండి, ఇప్పుడు మీకు ఇది ఉందండి, ఏంటంటే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తానండి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది. అది చెప్పిన తర్వాత మీకు అసలు చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కానీ ఏదైనా కాలేజ్ నుంచి కానీ బయటికి డిగ్రీతో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు చేయటానికి కొన్ని స్కిల్స్ అవసరం ఉండదండి, ఒట్టి చదువుతోనే అయిపోదు. అలాంటి వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఆయన హైదరాబాద్లో ఐటీ కంపెనీలన్నీ తెచ్చినప్పుడు ఆ ఉద్యోగాలకు సరిపడా స్కిల్స్ ఉండాలి, దానిని నేను పెంపొందించాలి, మన యువకుల్లో ఉద్యోగానికి సరిపడా చేయాలి అనే విషయం మీద ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారండి. అయితే ఎంతమంది పేదవాళ్ళు, అంటే ఇది వరకు రోజుల్లో గవర్నమెంట్ జాబులు మాత్రమే టార్గెటెడ్గా పెరిగిన మన రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతోటి లబ్ధి పొంది వాళ్ళు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో జాబులు చేశారండి. అయితే ఆయన ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేది ఆంధ్ర రాష్ట్రమే కాదండి, మీరు తెలంగాణలో, కర్ణాటకలో అంతకంటే ఎక్కువ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని చోట్ల కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ తోటి లబ్ధి పొందిన పిల్లలు ఎంతమంది వెళ్ళి వాళ్ళ వలన కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడినాయండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాంటి ఆయన్ని అసలు అంత వృద్ధి చెందాలనుకునే ఆయన తప్పు చేస్తే అప్పుడే తెలిసేది కదండి, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉండేది, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు అంటే అది తప్పండి. ఆ ఏజ్లో తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి ఆ కేసు ఈ కేసు అని చెప్పి పెట్టి అలా అన్ని రోజులు జైల్లో పెట్టడము, ఆయన్ని అంత బాధ పెట్టడం అనేది చాలా తప్పు విషయం అండి. దాని మీద మేమందరం కూడా, అంటే ప్రత్యక్షంగా నేను ఆ స్కిల్ దాంతో నేనేం లబ్ధి పొందలేదండి. కాకపోతే నాకు తెలిసిన ఎంతోమంది ఉపాధి పొందారు, అది చాలా తప్పండి. అసలు నా ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తప్పు చెయ్యరండి. ఆయన ప్రగతి కోరుకునే వాళ్ళు, భవిష్యత్తు కోరుకునే వాళ్ళు, అంతేగాని అలాంటి మనిషి కాదు. అది నేను ఖండిస్తున్నానండి. మీకు తెలిసినంత వరకు 2014 నుంచి మన రాష్ట్రం విడిపోవడం జరిగింది. అప్పుడు 2014 నుంచి 2019 వరకు మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? లేదు 2019 దగ్గర నుంచి జగన్ గారి హయాం వచ్చినాక మన రాష్ట్రం ఎలా ఉందంటారు? ప్రధానంగా 2014లో ఒక చిన్న పసిపాప లాంటి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టిన తర్వాత, అంటే హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన తర్వాత అది మనకు దక్కలేదండి. అయితే ఆయన ఒకటే అనుకున్నారు, రాష్ట్రం బాగుపడాలని. అయితే మీరు కనుక ఒకటి చూస్తే కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2014 నుంచి 2019 వరకు ఎన్ని రోడ్లు, ఎన్ని హైవేలు, ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది కనుక చూస్తే కనుక ఇప్పుడు పోర్టులు కానీ ఎన్ని చేయాలనుకున్నారు. అమరావతి చూసుకోండి, అసలు మిగిలిన అన్నీ వదిలేండి, అమరావతి, పోలవరం చూసుకోండి. అమరావతిలో ఏమీ లేని దగ్గర సెక్రటేరియట్ బిల్డింగులు కానీ అవన్నీ ఎన్ని డెవలప్ చేశారు, దాన్ని విఐటి కానీ ఎయిమ్స్ కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినాయి 2014 నుంచి 2019 వరకు.
తర్వాత అక్కడి నుంచి అమరావతి 2019 నుంచి ఇప్పుడు వరకు వెళ్తే ఇప్పుడు ఎలా ఉందండి, ఒక బీడు భూమిలాగా పాడుపడిపోయిన బిల్డింగులు ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకని నేను అమరావతి అంటున్నానంటే, అమరావతి అనేది వస్తే కనుక రెవెన్యూ పెరుగుతుందండి, కంపెనీలు వస్తాయండి. ఇవన్నీ ఏమైపోయినాయి అండి, అవన్నీ ఇప్పుడు ఒక్కటి కూడా జరగట్లేదు. రెవెన్యూ రాకపోతే సంక్షేమం ఎలా జరుగుతుందండి, ఆంధ్ర రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి. అప్పులు తీసుకొస్తే ఎంతకాలం చేస్తాం అప్పులు? సరే అమరావతి వదిలేయండి, పోలవరం తీసుకుందాం. అంతకుముందు అన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 75% పోలవరాన్ని డెవలప్ చేశారండి. అక్కడి నుంచి ఏమైపోయిందండి, ఏమీ జరగలేదు, అది కూడా పాడుపడిపోయింది. ఇదండి ఆ రెండూ చూస్తున్నారు. ఇంకా అదొక్కటే కాదండి, సీసీ రోడ్డుల దగ్గర నుంచి ప్రతి పల్లెలోనూ సీసీ రోడ్లు డెవలప్ చేసింది ఎవరండి, బాబు గారు. మరి మరుగుదొడ్లు కట్టించింది ఎవరండి, బాబు గారు. కుళాయిలు పెట్టించింది ఎవరండి, బాబు గారు. 2014 నుంచి 2019 వరకు. ఇది ఒక్కటే కాదండి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి దాన్ని 2014 నుంచి 2019 వరకు 2024లో మొత్తం పూర్తి చేయాలనుకున్నారండి రాష్ట్రం మొత్తం. అది ఆగిపోయిందండి. ఇలా చెప్పుకుంటా పోతే భోగాపురం ఎయిర్పోర్టు, మెట్టెక్ జోన్, ఇవన్నీ జరిగినాయి ఎవరి హయాంలో అండి, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి తర్వాత ఏం జరిగిందండి, సున్నా, జీరో, ఏమీ జరగలేదు. రాష్ట్రం ఎక్కడ వేసింది అక్కడే ఉండకపోగా వెనకబడిపోయిందండి 2019 నుంచి. అదేవిధంగా తీసుకుంటే మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో డిగ్రీలు చేసి కానీ బీటెక్లు చేసి కానీ చాలామంది యువత ఏడాదికి వచ్చేసరికి సంవత్సరాలు లక్షల మంది బయట రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఒక ఉద్యోగం కూడా సరిగ్గా కల్పించిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. టీచర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సకాలంగా సరైనటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు మన రాష్ట్రంలో బాగా చదువుకున్నటువంటి యువత కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారైనా కానివచ్చు, ఐటీ శాఖ మంత్రి గారైనా కావచ్చు, దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, ఐటీ శాఖ మంత్రి గారు అంటే ఐటీ పరిశ్రమల గురించి అసలు పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరు అంటారు? అంటేనండి, నేను ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతున్నాను, మీకు ఒక చిన్న జోక్ చెప్తానండి. మొన్న నేను గడపకి తిరుగుతుంటే ఒక ఆయన అన్నారండి, అమ్మా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈసారి మేము సైకిల్ గుర్తుగా ఓటేస్తామమ్మా, ఎందుకండి అన్న అంటే, అమ్మ నీకు బ్యాగులు తెచ్చి చూపించిన ఇంట్లో బ్యాగులు ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయమ్మా, ఇక ప్రభుత్వం రాకపోతే కనుక బ్యాగులు తీసుకుని అటు ఒరిస్సానో కర్ణాటకనో వెళ్ళిపోతాము అన్నారు. ఎందుకు సార్ అలా, ఇప్పుడు బాగానే ఉందంటున్నారుగా అందరూ అన్నాను. అంటే ఏంటమ్మా, ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళకి గత 4 ఏళ్ల నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు, వాళ్ళ వయసు ఏమో అయిపోతుంది, వయోపరిమితి అయిపోతే మళ్ళీ ఉద్యోగాలు రావమ్మా, ఇది పరిస్థితి. ఒక్కళ్ళకు కూడా చదువుకున్న ఉద్యోగాలు లేక అందరూ హైదరాబాద్ అని కర్ణాటక అని అటని ఇటని వెళ్ళిపోతున్నారు అన్నారు. కొంతమంది ఇంకో విషయం చెప్తానండి, నాకు కొంతమంది కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు పిల్లలు, యంగ్ పిల్లలు, వాళ్ళందరూ అంటారు, అక్క నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ఇప్పుడు చూస్తే నాకు వయసు అయిపోతుంది, 30 ఏళ్ళు దాటిపోతుంది, నాకు 4 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదక్క, ఉద్యోగం లేకపోతేనేమో ఎవరు వాల్యూ ఇవ్వట్లేదక్క, వాల్యూ ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియట్లేదక్క అంటే, మరి ఎలాగూ అన్న అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవేమీ లేకపోవటం వలన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గంజాయి, మత్తు పదార్థాలు, తాగుడు, జూదము, ఇట్లాంటి కెసినోలకు వెళ్తాము, ఇలాంటి అన్నిటికీ అలవాటు పడిపోయి కొన్ని జనరేషన్లు పాడైపోతున్నాయి అక్క, అది ఎవ్వరికి తెలవట్లేదు, అందుకని మేము ఈసారి తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం అక్క, ఇది అని చెప్పారు. అదేవిధంగా వచ్చేసరికి ప్రధానంగా ఉన్నటువంటి మన గుడివాడ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏమంటారు మీరు యుఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తే? నేను డిసెంబర్ 25న వచ్చానండి యుఎస్ నుంచి. మొన్న అంతకుముందు కూడా నేను చేశాను ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే గుడివాడలో చేస్తున్నానండి, గ్రౌండ్లో తిరుగుతున్నాను, గడపకి తిరుగుతున్నాను. అయితే ఇక్కడ చూసేటప్పటికి మెయిన్ ప్రాబ్లము రోడ్లండి. అంటే
ఏదో చిన్న చిన్న గుంతలు ఉంటాం కాదండి, చెరువుల్లాగా ఉన్నాయి గుంతలు. ఓకే, దాంతో కారుల్లో వెళ్తుంటే షోల్డర్లు పోతున్నాయండి. సరే, ఆ విషయం తీసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మల్లాయపాలెంలో అటు ఇటు తిరిగానండి. వలివర్తిపాడు, మల్లాయపాలెం ఇవన్నీ తిరిగాను. తిరిగినప్పుడు డ్రైనేజ్లు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయండి. అంటే అసలు పాపం వాళ్ళు పడుతున్న బాధలు చెప్తుంటే నాకు ఎంత బాధేసిందంటే, బిలో స్టాండర్డ్ మౌలిక సదుపాయాలు, అంటే వాళ్ళకి కనీసం తాగటానికి మంచిగా ఉండే, అంటే శుభ్రమైన మంచినీరు, రక్షిత మంచినీరు అనేది కూడా లేదు. ఈ మురుగునీరు అంతా వెళ్ళిపోవటం వలన వాళ్ళకి దోమలు ఎన్ని బాధలు పడుతున్నారంటేనండి. సరే, ఇవన్నీ చూస్తే నాకైతే గత 20 ఏళ్ల నుంచి గుడివాడలో ఒక్కటి కూడా అభివృద్ధి జరిగినట్టు నాకు ఎక్కడా కనిపించలేదండి. గుడివాడ దేశమంతా బాగా అభివృద్ధి చెందుతుంటే గుడివాడ ఎక్కడేసింది అక్కడే ఉన్నట్టుందండి. అంటే ఇంకా పాడైపోయిందని చెప్పాలి. నిజంగా చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది అదండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్ గారు. దాన్ని మీరేమంటారు? సార్, అది చాలా పెద్ద విషయం. నేను అంత నాకు లేదు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకనంటే అది అవుట్ ఆఫ్ మై థింగ్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆనెస్ట్గా. ఇప్పుడు వచ్చేసరికి ఎట్టా ఉంది ఇప్పుడు, ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు ఇప్పుడు వచ్చేసరికి మీ అభిప్రాయం ప్రకారం? నా వరకు నాకైతే మాత్రము డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందండి. ఎందుకంటే ప్రజల నాడి నాకు అర్థమైంది. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. అంటే పథకాలు అనేవి కూడా ఎవరికి చేరట్లేదు. కరెంటు బిల్లులు అవన్నీ పెంచేసేసి మళ్ళీ రేషన్ కార్డులన్నీ క్యాన్సిల్ చేసి ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళు మాత్రం ఐ థింక్ అందరూ కలిసి ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి అనుకుంటారండి. అది మాత్రం నిజం. ఇప్పుడు వచ్చేసరికి చివరిగా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటారు? తర్వాత వచ్చేసరికి కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వచ్చేసరికి అంగన్వాడీలు కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? నేను తిరుగుతున్నప్పుడు అందరితో మాట్లాడుతున్న దాన్ని బట్టి మాత్రం అండి, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అంగన్వాడీ కానీ టీచర్స్ కానీ ఎవరైనా కానీ 96-97% they are not happy with the present government.